తులసి, నేను చెప్పినట్టుగానే అమ్మని భలే కాకపడుతున్నావే. ఈ కళ్యాణం దగ్గర కూడా అమ్మ దగ్గర మార్కులు కొట్టేసావనుకో, మన కళ్యాణానికి వెంటనే ముహూర్తాలు పెట్టేస్తుంది. ఏదైనా నువ్వు సూపరే. ఓహో, ఇది కూడా తమరి పథకమేనా? నేను ముందే చెప్పాను అత్తయ్యకి, అదేదో పథకంతోనే నేను ఇరికించింది అని. నా మాట వింటేగా, సిగ్గు లేకుండా అందరూ ఉన్నారని చూడకుండా ఎలా చూసుకుంటున్నారో చూడు. దీన్ని నేను ఊరికే ఎలా వదిలిపెడతాను? అత్తయ్య, ఏంటే? మండపంలోకి వెళ్ళగానే బావకి అర్జెంటుగా దిష్టి తీయించాలి. దిష్టి తీయించాలా? ఎందుకు? అటు చూడత్తయ్యా. ఆ తులసి బావని గుడ్ల గుబ్బ చూసినట్టు చూస్తుంది. ఎన్ని చెప్పినా దానికి సిగ్గులేదు. అసలు అది బావని చూడాలనే ఉద్దేశంతోనే నిన్ను పిలిచింది. నువ్వు అర్జెంటుగా దిష్టి తీయించాల్సిందే అత్తయ్య. చాలే ఊరుకో. ఇదేమన్నా మన ఇల్లా దిష్టి తీయడానికి? అది కాదత్తయ్యా. ఇదిగో, కళ్యాణం అయిపోయి వెళ్లేంత వరకు నువ్వు నోరు తెరిచావో మహిళా మండలి సెక్రటరీ దుర్గమ్మ గారు వస్తున్నారు. హారతిచ్చి దుర్గమ్మ గారికి ఘనంగా స్వాగతం పలకాలి. ఆ పిన్ని, పిన్ని, నమస్కారం దుర్గమ్మ గారు. నమస్కారం. సీతారాముల కళ్యాణ దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మీకు, మీ కుటుంబానికి ఇదే మా ఆహ్వానం. హారతి ఇవ్వండి. నిన్ను ఏం కాదురా, లైట్ తీసుకో. ఏంటే చూస్తున్నావా? వీళ్ళ వేషాలు చూడలేక చేస్తున్నాను. తెగ బరి తెగించిపోయారు. చెప్తానుండు వీళ్ళ సంగతి. రండి దుర్గమ్మ గారు, లోపలికి పదండి, స్వాగతం పలకండి. జిందాబాద్ దుర్గమ్మ, జిందాబాద్. కనక దుర్గమ్మ, జిందాబాద్. రండి 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 రండి, కూర్చోండి. ప్రెసిడెంట్ నేనిక్కడుండగా ఏంటి ఆ దుర్గాకి మర్యాదలు చేస్తున్నారు? ఈ తులసి సంగతి చెప్తా. దుర్గమ్మ గారి ఫ్యామిలీకి కూల్ డ్రింక్స్ తీసుకెళ్ళివు. మా ఆహ్వానాన్ని మన్నించి కళ్యాణానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు దుర్గమ్మ గారు. మీ రాకతో ఇక్కడి భక్తులందరిలో కొత్త ఉత్సాహం వచ్చింది. జరగబోయే పనులన్నీ మీ చేతుల మీదుగానే మొదలు పెట్టాలని మహిళా మండలి వాళ్ళందరూ తీర్మానించుకున్నారు. మీరు కాదనకూడదు. ఇందక్కడి నుంచి చూస్తున్నాను, రేడియో జాకీలాగా ఆపకుండా వాగిందే వాగి వాగిందే వాగి ఎందుకే మమ్మల్ని చంపుతావు? ఇలా కాక పడితే గాని మా అత్తయ్య ఐస్ అయిపోయి నీ పొగడ్తలకి పడిపోయి మా బావనిచ్చి నీకు పెళ్లి చేస్తుందనుకుంటున్నావా?
ఆకులు పట్టడం, కాకమ్మ కబుర్లు చెప్పడం, తలుపులకి గడిపెట్టి నాటకాలు చిత్రీకరించడం ఇవన్నీ నీ బుద్ధులు, నీ ఆలోచనలే. నీకు తోడుగా ఇదిగో ఈ లంబూ జంబులిద్దరూ బాగా సరిపోయారు. చూసావే దుర్గా, పెద్ద చిన్న తేడా లేకుండా అది ఎన్నేసి మాటలు అంటుందో. ఇదిగో పండగని నిన్నేమనకుండా వదిలేస్తున్నాను, లేదంటేనా. దుర్గమ్మ గారి ఆశీస్సులుండగా మీరు నన్నేమీ చేయలేరు. అసలు మీరు నాకు ఏ విషయంలోనూ పోటీయే కాదు. చూసావా అత్తయ్య, అది నిన్ను వశపరుచుకోవడం కోసం రెండు వైపుల నుంచి నరుక్కొస్తుంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇదే దీని బుద్ధి. ఏయ్, ఏంటే మా దుర్గమ్మ గారికి నూరి పోస్తున్నావు? అయినా ఇందాకేంటే దిష్టి అదేదో పథకం వేసింది, జాగ్రత్తగా ఉండు, అది ఇది అంటున్నావు. నాకేమీ తెలీదనుకుంటున్నావా? వినలేదనుకుంటున్నావా? కళ్యాణం అయ్యే వరకు నాతో జాగ్రత్తగా ఉండు. అబ్బా, మనం కళ్యాణం జరిపించడానికి వచ్చామో ఆపడానికి వచ్చామో నాకు అర్థం కావట్లేదు. అందరిలో ఉన్నప్పుడు కాస్త పద్ధతిగా ఉండండి. ఆదిత్య, నాతో రారా. వాడితో నీకేం పనే? సీతారాముల విగ్రహాలు తీసుకురావడానికి దుర్గమ్మ గారు. మావయ్య, మీకు గుర్తుందా? చిన్నప్పుడు సీతారాముల బొమ్మలు తెచ్చిస్తే ఆదిత్య నేను నాకు కావాలంటూ కొట్టుకున్నాము. నేనేమో ఇవ్వనన్నాను. రాముడు బొమ్మైనా నాకివ్వవే అని అడిగాడు. అప్పుడు అలా విడదీయకూడదు అని నువ్వు చెప్పావు. చిన్నపిల్ల కదా, దాని దగ్గరే ఉండనివ్వరా అని అన్నావు. ఆ బొమ్మల్ని ఇప్పటికీ గుర్తుగా నా దగ్గరే ఉంచుకున్నాను. వాటినే ఇప్పుడు కళ్యాణంలో పెడదాం అనుకుంటున్నాను మామయ్య. నువ్వు గుర్తుగా దాచుకున్న బొమ్మల్ని కళ్యాణంలో పెడుతున్నావా? అవును మామయ్య, సీతారాముల కళ్యాణం చేస్తే మంచిదంటారు కదా. ఎందుకో ఆ బొమ్మలు నాకు గుర్తొచ్చాయి. దుర్గమ్మ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అందుకే ఆ బొమ్మలతోనే కళ్యాణం జరిపించాలనిపించింది. ఏ, నీ బొమ్మలే కావాలా? కొత్తవి లేవా? కొత్త బొమ్మలతోనే కళ్యాణం జరిపించాలి. మహిళా మండలి సెక్రటరీగా ఇది నా ఆజ్ఞ. మాటకి విలువిచ్చి అతిథిని గౌరవించు. కొత్త బొమ్మలతోనే కళ్యాణం జరిపిస్తాం దుర్గమ్మ గారు. కాకపోతే ఏదో నా తృప్తి కోసం. రా ఆదిత్య, బొమ్మలు తీసుకొద్దాం. చెప్పింది వినపడలేదా? చెవుల్లో సీసం ఏమన్నా పోసుకున్నావా? అయ్యో, అంత చిన్న విషయానికి అంతలా ఆవేశపడతారు ఎందుకు దుర్గమ్మ గారు? చెప్పిన మాట వినిపించుకోకుండా రా ఆదిత్య అంటే వచ్చి తెచ్చేయాలా? పిలిచినందుకు నీ మర్యాద, వచ్చినందుకు నా మర్యాద దక్కించుకోవడం మంచిది. అతి తెలివితేటలు ప్రదర్శించి అతి చేసినా మంచిగా ఉండదు. బొమ్మలు తేవడంలో వింతే ఉంది. ఎందుకు వాదిస్తారు? పిలిచి వద్దన్న పని చేస్తే మా దుర్గమ్మ అరిచింది అని 10 మంది అనుకునేలా చేయాలనుకుంటున్నావా? అంతేగా మరి. అది లోపలొకటి బయటొకటి పెట్టుకుని నడిచే రకం. నువ్వు ఆపుతావా? వస్తే నష్టమే ఉంది దుర్గమ్మ. వాడు రాడే, నువ్వు వెళ్ళి తెచ్చుకో. ఆదిత్యని పంపించినంత మాత్రాన ఈ కళ్యాణం ఆగదులే దుర్గమ్మ గారు. రాముడు సీతకి దూరం కాడు, సీత రాముడికి దూరం కాదు. వాళ్ళిద్దరి కళ్యాణం ఎవరు ఆపాలని చూసినా భగవంతుడు ఊరుకోడు. నేనే తెస్తానులేండి దుర్గమ్మ గారు.
పంతులు గారు, ఇవిగోండి విగ్రహాలు. అమ్మా, కళ్యాణానికి కూర్చునే దంపతుల గోత్రనామాలు చెబితే త్వరగా పూజ మొదలు పెడతాం. ఇంతకీ పీటల మీద కూర్చునే ఆ దంపతులు ఎవరమ్మా? ఇంకెవరు పూజారి గారు? మహిళా మండలి సెక్రటరీ. ఈనాటి మా ముఖ్య అతిథి అయిన మా దుర్గమ్మ గారే పీటల మీద కూర్చోబోతున్నారు. అదేంటి, నేను ఈ కళ్యాణానికి ముఖ్య అతిథిగా వచ్చాను, పీటల మీద కూర్చోడానికి కాదు. అదేంటి దుర్గమ్మ గారు అలా అంటారు? పీటల మీద కూర్చునే అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పండి? దేవుడు పెళ్లి చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతం దుర్గమ్మ గారు. అంత మంచి అవకాశం వస్తే కాదంటారేంటి? మీరైనా చెప్పండి కృష్ణప్రసాద్ గారు. నాకేం అభ్యంతరం లేదమ్మా. తను కూర్చుంటానంటే నాకు అంతకన్నా కావాల్సిందేముంది? మీకు అసలు దేనికి అభ్యంతరం ఉండదు. ప్రతిదానికి అడ్డంగా తలూపటమే. తలూపడం ఏంటి దుర్గమ్మ గారు? ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని రాది అవకాశం. పీటల మీద కూర్చోను అని అలా భీష్మించుకుని కూర్చుంటారెందుకు? వద్దత్తయ్యా, మీరు అస్సలు తలంచొద్దు, కూర్చోవద్దు. అదేదో మిమ్మల్ని కూర్చోబెట్టి దాని పంతం దక్కించుకోవాలని ఏదో ప్లాన్ వేసినట్టుంది. మీరు అస్సలు దాని మాట వినకండి. దుర్గమ్మ కూర్చోవాలి, దుర్గమ్మ కూర్చోవాలి, దుర్గమ్మ కూర్చోవాలి, దుర్గమ్మ కూర్చోవాలి, దుర్గమ్మ కూర్చోవాలి. కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి. ఆపండి, ఆపండి. మా అబ్బాయి ఆదిత్యని, మా కోడలు వెంకటలక్ష్మిని మా తరపున పీటల మీద కూర్చోపెడతాను. నన్ను కూర్చోమని బలవంతం చేసి వెనక్కి తిరిగి వెళ్లేలా చేయకండి. పెళ్లి కాని వాళ్ళని కళ్యాణానికి ఎలా కూర్చోబెడతారు దుర్గమ్మ గారు? అదంతా నీకు అనవసరమే. అన్నీ తెలిసిన దానిలాగా మాట్లాడుకో. పూజారి గారు, పీటల మీద కూర్చోడానికి టైం ఉందా? దాని ముందు జరగాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పీటల మీద కూర్చునే దంపతులని నేను రమ్మని పిలుస్తాను, అప్పుడొచ్చి కూర్చోవాలి. దుర్గమ్మ, పీటల మీద కూర్చోడానికి ససేమిరా అంటావా? పైగా పెళ్లి కాని వాళ్ళిద్దరిని పీటల మీద కూర్చోబెట్టాలనుకుంటావా? పాపం మూటగట్టుకోవాలనుకుంటున్నావా? పీటల మీద నిన్నెలా కూర్చోబెడతానో నువ్వే చూస్తావుగా. అమ్మా, కళ్యాణానికి ముహూర్తం మించిపోతోంది. పీటల మీద కూర్చునేవారు రండి. రండి దుర్గమ్మ గారు. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలే? నేను అతిథిగా వచ్చాను, పీటల మీద కూర్చోను. ఆదిత్య, వెంకటలక్ష్మి, రండి, స్టేజ్ మీదకి రండి. పద బావా. మీరు కూడా రండి.
దుర్గమ్మ గారు, పెళ్లి కాని వాళ్ళని పీటల మీద కూర్చోబెడితే మీకే అపచారం. ఇది దేవుడి కార్యం. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆలోచించుకోండి. అన్నీ బాగా ఆలోచించే వీళ్ళని కూర్చోమంటున్నాను. నా మనస్సాక్షి అలాగే జరిపించమని కోరింది. నేను నిర్ణయం తీసుకున్నాక నాకు లేని అభ్యంతరం నీకేంటే? అయినా వాళ్ళు ఏమైనా కలిసి కళ్యాణం చేస్తున్నారా? జస్ట్ పీటల మీద కూర్చుంటున్నారు అంతే. దుర్గమ్మ గారు, కళ్యాణానికి కూర్చున్న దంపతులు సాక్షాత్తు సీతారాముల వారి ప్రతినిధులు. సాంప్రదాయాన్ని మరచి పాపం మూటగట్టుకోవాలని చూడకండి. ఎవరు పాపాన్ని ఎవరు పోతారో అంతా నాకు తెలుసు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకుంటే బాగుంటుంది. ఇంకా చూస్తారేంటి? కూర్చోండి. వాళ్ళకి పెళ్లి నిశ్చయమైంది, ముహూర్తాలు కూడా పెట్టించాం, అందుకని తప్పులేదు. పిన్ని, కొంప మునిగింది. ఏమైందే? మన లక్ష్మికి కుజదోష నివారణ చేసిన పంతులు అదిగో అక్కడున్నారు. వామ్మో, ఇప్పుడు అందరి ముందు దానికి కుజదోషం ఉందని చెప్తే మన పరిస్థితి ఏంటి? ఇప్పటికీ మనం ఈ దుర్గకు తెలియకుండా చాలా రహస్యంగా దాస్తున్నాం. ఇప్పుడు గనక ఆయన నిజంగానే కక్కేస్తే దుర్గమ్మ చేతిలో మనం చచ్చామే. ముందాయిని ఇటు రాకుండా ఆపదాం పద. పదవే, పద. ఏమే, మన మాట వింటాడంటావా? పిన్ని, నువ్వుండు. నమస్కారం పంతులు గారు. ఏమ్మా, మీరు మీ అమ్మాయికి ఎవరికో కుజదోష నివారణకు పూజ చేయించుకోవడానికి నా దగ్గరికి వచ్చారు కదూ? మీకు దండం పెడతాను పంతులు గారు, కొంచెం చిన్నగా మాట్లాడండి. అక్కడ మా దుర్గా నా మనవరాల్ని మనవణ్ణి పీటల మీద కూర్చోబెట్టబోతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి దానికి కుజదోషం ఉందని చెప్పేస్తే దానికి ఇంక జన్మలో పెళ్లి కాదు. నిజం తెలిసినా చూసి చూడనట్టు ఉండండి, మీకు పుణ్యం ఉంటుంది. అదేంటమ్మా, శాస్త్రాలన్నీ అవపోసన పట్టి నేను కళ్ళ ముందు ఎంత అపచారం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా? శాస్త్రానికి విరుద్ధంగా నేనేమీ చేయను. పెళ్లి కాకుండా పీటల మీద కూర్చోకూడదు. సరే, నన్ను వెళ్ళనివ్వండి. కూర్చోండి. అమ్మా ఒక్క నిమిషం.